ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఈరోజు అయితే మా క్రిస్మస్ పండుగ అండి. మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పిల్లలు అయితే చర్చికి వెళ్ళిపోయారు. పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు చర్చిలో. నేను కూడా పండుగ కొనుక్కున్నా చీర. అంటే మనకి సింపుల్ గా తేలికలో ఉండాలని చెప్పని మెత్తగా ఉందని ఈ చీర తీసుకున్నాను. మా మామయ్య గారు అన్నం అంటారు. ఈ రోజు మా పండుగ స్పెషల్ వచ్చేసరికి చికెన్ కర్రీ. బిర్యానీ లాంటిది, బిర్యానీ కాదు. బిర్యానీనా? బిర్యానీ బాస్మతి దీంట్లోనే వండాం అనమాట. చాలా బాగుందంట. నా బట్టలు కూడా చూపిస్తా నాకు. లోయర్ బన్నీ ఈ మన బట్టలు ఒక స్టేజ్కి వచ్చేవారు నవ్వుతా ఎందుకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అండి భార్య బిడ్డలకు ఉన్నాయా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బస్ మనకేముంది. ఇప్పుడు ఏ వేసుకెళ్తే ఎవరు అడుగుతారు? సరే సరే ఏదండి పదా కొత్త అదండి విషయం. ఉదయం నుంచి ఏమీ తీయలేదు వీడియో. అదిగోండి వంటలు అవన్నీ అయితే ఉన్నాయి. పలావు, చికెన్ కర్రీ, రైతా, అంటే ఆ మూడుతో సరిపెట్టామన్నమాటను. ఇంకా పిల్లలు మర్చిపోయి డాన్స్ వేస్తానంటండి చర్చిలో. మీకు చూపిస్తా వెళ్ళి. రావా నువ్వు? కానీ మరి మా నాన్నగారు కూడా కొత్త బట్టలు వేసారు చూడండి. నేనే వేసా. అత్తనాడుగా వస్తా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నా చొక్కా, నా లుంగి. బాగున్నారా? అది వచ్చే వరకు ఇప్పుడు అన్నం కూడా చదివి పడిపోయింది. క్రిస్మస్ హ్యాపీ. హ్యాపీ క్రిస్మస్. అది నాకు సరే ఆ లాజిక్ నేను చెబుతాను, నువ్వు చెప్తా. చెబుతా నేను చెబుతా ఇప్పుడు అసలు ఎందుకు అట్టానని చెప్పి. ఏం లేదండి, మా నాన్న రాగానే హ్యాపీ క్రిస్మస్ అన్నాడు. హ్యాపీ క్రిస్మస్ అనగానే నేను ఒక లాజిక్ పట్టుకున్నా. ఏంటంటే అది హ్యాపీ క్రిస్మస్ కాదు, క్రిస్మస్ హ్యాపీ అన్నా. అంటే ఆ రెండు ఒకటేగా, అది ముందు ఇది వెనక అన్నాడు. అంతేగా? అది కాదు, హ్యాపీగా ఉన్నాం మనం. ప్రతిరోజు హ్యాపీగా ఉన్న టైంలో క్రిస్మస్ వస్తే అది హ్యాపీ క్రిస్మస్ అంటే నేను చిన్న లాజిక్లేండి. క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాం. అంటే సంవత్సరం ఒకసారి పండుగ వచ్చింది అంటారు కాబట్టి వంటకాలను, బట్టలను, ఇంకోటో క్రిస్మస్ కోసమే హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి నేను క్రిస్మస్ హ్యాపీ అంటున్నా. క్రిస్మస్ కోసం హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి. లాజిక్ నచ్చిందా? లాజిక్ నచ్చిందా? అదండి హ్యాపీ క్రిస్మస్ కాదు, క్రిస్మస్ హ్యాపీ. సరే కానీ వెళ్దాం. కానీ అదండి విషయం. చర్చి దగ్గరికి వెళ్ళేసేసి మా వాళ్ళు డాన్స్లో వేస్తారంట, చూద్దాం రండి. కాపీరైట్ క్లెయిమ్ వల్ల మనం ఏ పాటలు అయితే వినిపించలేమండి. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వేస్తే పర్లేదు, మన ఛానల్ మీద స్ట్రైకులు కూడా వేస్తున్నారు. అంతకుముందు చెప్పాను కదా మీకు. అందుకని చెప్పి సాంగ్ మ్యూట్ చేశాను అనమాట. పిల్లలు ఒక 2 రోజులు, ఒక రోజు నేర్చుకున్నారు. 2 రోజులు అనేసి నేర్చుకుంది. అన్సక్కని అడిగి 2 రోజులు నేర్చుకుంది. ఎన్ని రోజులు నేర్చుకున్నారు డాన్స్ ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఒక్క రోజేనా? ఒక్క రోజులో నేర్చుకున్నారంటండి. ఇక అయితే సమయం చూసుకుంటే 7 అయిందండి. చర్చికి వెళ్ళాము అందరమే. పిల్లల డ్రెస్సులు కూడా దొరుకుతుంది మీకు. హలో రండి. సితారా, అన్సి, సిరి, ఇదిగోండి వీళ్ళ డ్రెస్సులు. నాకు కెమెరా ఆన్ చేసి చూపిస్తా. పూలు కోయి అన్నట్టు ఉంది. అదండి వీళ్ళ బట్టలు, క్రిస్మస్ బట్టలు ఇవి. జనవరికి అదే న్యూ ఇయర్ రోజు వేరే ఉన్నాయి అన్నమాట. వీళ్ళు డ్యాన్సులు కూడా చూసారు కదండి. క్లైమ్ వచ్చిందని కొంచెం సేపే చూపించా. అది విషయం. ఝాన్సీ ఏమంటుండే ఒకసారి చూపించు. మొత్తం అయిపోయి తుడిచేసిందండి. గోంగూర పచ్చడి చేస్తున్నా అంటుంది. అదేమనంటే ఇదిగోండి అడుక్కొచ్చిన పలావ్. అడుక్కొచ్చేసిందిగా. అసలుకి ఎంతో పెద్ద గిన్నెలోంచి బాక్స్లోకి వచ్చేసిన
చికెన్ కర్రీ, పెద్ద డబ్బాల నుంచి చిన్న దాంట్లోకి వచ్చేసిన రైతా. ఇది కూడా చక్కగా ఉన్నదని నేను కొంచెం దీంట్లో పోసేటప్పుడు ఒక నీళ్ళు పోసాను. రేపటి గోంగూర పచ్చడి అంట. రెడీయా? రెడీయా? ఇక విషయం ఏంటంటే అండి, వంటలు వండేమో, బట్టలు వేసుకున్నారు, చర్చికి వెళ్ళి వచ్చారు, లడ్లు ఇచ్చారు, బూందీలు ఇచ్చారు, పలహారం చాలా ఇచ్చారు. ఇప్పుడు అసలైన పండగ వీళ్ళకి క్రాకర్స్ తెచ్చానండి. ఈ చిన్నయ్యానండి ఇవండి. మన ఏమంటారు, కాకరొత్తులు ఒక 2 బాక్సులు. ఇవి ఏంటంటే భూచక్రాలు ఒక బాక్సు, ఇవి చిచ్చుబుడ్లు ఒక బాక్సు, మతాబులు అంటారు కదండి, ఇవి అంటే తెల్లగా బోరుగా ఉంటాయి ఇవి ఇట్లా. ఇవి ఒక ప్యాకెట్. అలాంటి కాలుతురు అందరూ, అందుకని అందరిని ఆడకు పోకుండా దాచిపెట్టా. ఇదిగోండి ఇంకో క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు. ఏడి అడుగు. హాయ్ హాయ్, రా బయటికి రా. తెచ్చుకోండి అమ్మా, తెచ్చుకోండి. ఇక నువ్వు ఇక కప్పులు గిన్నెలు కడగతానే ఉండి రోజంతా. పదండి. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అంతా అస్సాం. మన అదయ్యా, నీకు ఒక పాట పాడాలి. మిల్క్ ఏం సంగతిలో? మై ఫ్రెండ్స్, దూరంగా ఉండరా, దగ్గరకు వచ్చి ఎడగర పడతా. ఏం ఫ్రెండ్స్ సంగతిలో? ఇప్పుడా? తీసుకెళ్ళిపో, ఓపెన్ చేసుకోండి. అయ్యే కాకరొత్తులు ఫస్ట్ ఒక బాక్స్ ఓపెన్ చేయండి. దానికి పెట్టండి. ఇక్కడ తీసుకో. తిప్పుకురు, తిప్పుతారు అందరూ అట్ట. తెలియదుగా, చివరి నెలకి మధ్యలో వెలిగిస్తావే. పట్టుకో. ఇట్రండి. దళ్ళలోకి వెళ్తా. ఏం కాదు, రాదు అక్కడ దాకా, ఆడదాకా రాదు, చివరి దాకా రాదు. ఎవరన్నా రండి అంట. సితారా రైట్, దాంట్లో ఉండే చూడు. పెట్టు, వరుసకు పెట్టు, దూరంగా పెట్టు, ఇక్కడ ఒకటి పెట్టు. తీసుకెళ్ళు. పెట్టు దానికి. లేగు, అంటుకుందా, లేగు, నీది అంటుకోలేదా? అంటీ దానికి ఏం కాదు అది. అదిగో కొట్టుకో. తీసుకోండి అమ్మాయి, ఇదిగో. సీతారా నీకొద్దమ్మా, నేను చెప్తానులే.
గుస్తా వాటికి ఆ. పిల్లలు పట్టుకుంటా ఈజీగా ఉంది అయితే సోల్ది అయితే ఇదే లైట్ సోగొచ్చుతాను లాగా సోగొచ్చితే పొడుగ్గా పట్టుకోవచ్చు తీసుకోదా పట్టుకో ఏంది నీ సంగతి నేను చేసుకుంటున్నావా అంచి దూరంగా ఉండండి దూరంగా పెట్టండి అంచి ఇటు ఇటు అన్సీడ్రా ఇడిదిరా తాతకు చూపించు వెలిగించుకుంటాడు ఒకటి ఇదండి అదండి సంగతి వెలిగిలా వెలిగించెళ్ళు వెలిగిందిలే ఇది ఆ, ఇదిగా హూ. మళ్ళీ తాత దానికి వెలిగించుకో ఇదే ఏ మిల్కే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ కాదు క్రిస్మస్ హ్యాపీ అందరికి క్రిస్మస్ హ్యాపీ అందరికి కాలుతా మనుషులు కదా వాళ్ళ నేను చెప్పాల్సి ఏంటరా ఇదిగో ఝాన్సీ వదిలేసి ఇదిగో చివరికి వస్తే జాగ్రత్త పెట్టు దూరంగా పట్టుకో దూరంగా ఉండు క్రిస్మస్ హ్యాపీ సరిగ్గా పెట్టు దానికి పెట్టు సరిగ్గా పెట్టు ఏం కాదు పెట్టు లేగు ఇదిగో దానికి వెలిగాం అది చిచ్చుబుడ్డికి వెలిగి అంటుకుందలే అంటుకుంది అంటుకోవాలి ఇంకా అంటుకోవాలా సరే ముక్కు మీద లేగు మొత్తం అదేసారండి వీళ్ళు ఈ మళ్ళీ అగ్గి పెట్టి తెలియాల్సి వస్తుంది వెళ్ళు రాకెట్ అవాయిస్ అవాయి స్పేస్ లోకి వెళ్ళిపో హ్యాపీ క్రిస్మస్ అని అనుకున్నారు కదా క్రిస్మస్ హ్యాపీ దెబ్బ కంటుకుండిద్ది దూరంగా ఉండు ఆగు చూతా వెళ్ళిపో పారిపోయింది భూచక్రాలు ఉండయ్యాక అమ్మో రండి కాల్చినంతసేపు బాగానే కాల్చారు దూరంగా పారిపోతున్నారు చూడండి ఏం ఛాన్స్ ఎట్లా అనిపించింది క్రిస్మస్ కాంతులు ఎందుకు కాలం అంటే ఆమెకు అంత వయసు రాలా నెక్స్ట్ క్రిస్మస్కి సరేనా చాలా చెప్తా ఈసారి డన్నా నెక్స్ట్ క్రిస్మస్కి చెప్పాలి చెప్పిందా కనపడతలేదా అదే విషయం ఉన్న దాంట్లో చాలా అంటే చాలా సంతోషంగా జరిగింది మన పండగ అయితే ఏం చేసి
ఏంది ఇంకా కావాలి క్రాకర్స్ నీకు ఆ? ఈసారి నెక్స్ట్ క్రిస్మస్కి ఈసారి ధూమ్ ధామ్గా ఉండిద్ది అంటండి మా నాన్న చెప్తున్నాడు ఏడు అదండి విషయం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం. బాయ్ అండి. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. చెప్పండి మిత్రులారా, ఎర్ర మిత్రురాలు.